ఒకప్పుడు క్యాష్ మాత్రమే చలామణి, ఆ తర్వాత రోజుల్లో కార్డు చలామణి, ఆ తర్వాత క్యూఆర్ కోడ్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చలామణి. ఇప్పుడు ఓ పక్కన కార్డు యూపీఐ ట్రాన్సాక్షన్స్ రెండు నడుస్తున్నాయి. ఇక ఇవి రెండు పక్కకు వెళ్ళిపోయి క్రిప్టో వస్తుందా? ఇప్పుడు ప్రపంచంలో 55.6 మిలియన్ల పాసెంజర్లని తమ తమ గమ్యస్థానాలకి చేర్చినటువంటి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ భవిష్యత్తులో త్వరలో క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తామని ప్రకటించింది. రూపాయికి లెక్క ఉంది, బ్యాంకు కార్డులకి లెక్క ఉంది, యూపీఐ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు దాంతో లింక్ అయి ఉంటాయి కాబట్టి దానికి లెక్క ఉంది. కానీ ఇప్పుడు ఇలాగ క్రిప్టో అనేది లెక్క కాదు, అది సపరేట్ మనీ. దాన్ని ఎలవ్ చేయడం అంటే ఇక నిదానంగా అసలు నగదుని పక్కన పెట్టేటటువంటి దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతుంది. దానికి ఇదే ఆరంభం అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది ఎమిరేట్స్ చేస్తే.